ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద అలాగే కూటమి ప్రభుత్వంలోని ప్రధాన నాయకుల మీద కలంతో కులంతో కుట్ర జరుగుతోంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద కలంతో కులంతో జరుగుతున్నటువంటి ఆ కుట్ర ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద కలంతో కులంతో కుట్ర జరుగుతోంది అనేలాగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి ఆ కలం కులం కుట్ర ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, మీరు అన్నమాట చాలా 100% వాస్తవం. కలం కులం రెండు కుట్రలు జరుగుతున్నాయి. ఓకే. కలం కుట్ర కూడా ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా జర్నలిస్టుల పేరు మీద వచ్చేటువంటి కొంతమంది జర్నలిస్టులు, వాళ్ళకి జగన్ మీద ప్రేమ కంటే చంద్రబాబు మీద ద్వేషం ఎక్కువ ఉంటుంది. ఓకే. అందరూ అనుకుంటారు చంద్రబాబు గారి సామాజిక వర్గమే కదా వాళ్ళు, మరి ఎందుకు చంద్రబాబు గారి మీద అంత కోపం అంటే ఎన్టీఆర్ని అభిమానిస్తారు, చంద్రబాబు గారి వ్యతిరేకం. ఎలక్షన్స్ ముందు నుంచి మొదలు పెట్టారండి వాళ్ళు. ఓకే. ఈ కలం కుల కుట్ర గతంలో ఓన్లీ అమరావతి ప్రాంతం మీద ఉండేది. అమరావతి ప్రాంతాన్ని ఏం చేశారు, రకరకాలుగా అది ఒక కులానికి సంబంధించినటువంటి ప్రాంతం, ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు లాభపడుతున్నారు అనేటువంటి కుట్ర చేశారు. అనేక రకమైనటువంటి వ్యాసాలు రాశారు, అనేక రకమైనటువంటి సభలు పెట్టారు. అంటే ఒక కులం మీద దాడి చేశారు. దాన్ని కూడా మా పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో అది కూడా మాట్లాడారు. కేవలం ఒక కుల వ్యతిరేకతను పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు చేసే కార్యక్రమం వలన రాజధాని లేకుండా అయిపోయింది, మనకి రాజధాని మీద కుట్ర జరిగిందన్న మాటలు మాట్లాడారు. సరే, అది గత చరిత్ర. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 7 నెలల్లోనే ఏదో రకంగా దీన్ని బ్లేమ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముందు కలం కుట్ర ఎలా జరుగుతుందంటే అమరావతి ప్రాంతాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. ఇక్కడ మళ్ళీ రైతులకు వ్యతిరేకంగా భూములు సేకరించారు, రైతులకు అన్యాయం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర సంపదనంతా తీసుకొచ్చేసి ఒక అమరావతి ప్రాంతం మీదే పెట్టారు. గతంలోనే చంద్రబాబు గారు ఏవైతే తప్పిదం చేశాడో మళ్ళీ అదే తప్పిదం చేస్తున్నాడో అనేటువంటి మాటలు మాట్లాడుతూ అక్కడికి ఎటువంటి నిధులు రాకుండా వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ బ్యాంకులకు కావచ్చు, మళ్ళీ లెటర్లో దీనికి నిధులు ఇవ్వద్దు, ఇక్కడ రైతులకు వ్యతిరేకంగా సేకరించినటువంటి ప్రాంతం, భూములు సేకరించిన ప్రాంతం ఇక్కడే మొత్తం అన్నీ పెడితే మొత్తం రాష్ట్రం అంతా చిన్నభిన్నం అవుతున్నటువంటి ఒక లెటర్ రాసుకుంటా మొదలుపెట్టారు. అది కలం కుట్ర. అదే సందర్భంలో ఇంకొకటి ఏం మొదలుపెట్టారు, 7 నెలలు అయిపోయింది, 7 నెలల్లో పలానా హామీలు ఇచ్చే ఈ ప్రభుత్వం వచ్చింది, ఏమి చేయలేకపోతుంది అనేటువంటి ఒక వ్యాసాలు, రెచ్చగొట్టే వ్యాసాలు. అంటే ప్రజల్లో ఒక విద్వేషాలు లేకపోతే ఒక విధమైనటువంటి భావజాలం ఏదో పెడతారో అసమ్మతి రేపుతారంటారు చూసారా, అటువంటి విధానంతో కొంతమందిని ప్రత్యేకించి కొంతమందిని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఛానల్స్ కావచ్చు, మనస్సాక్షి లేని వాళ్ళ సాక్షి కావచ్చు, పెద్ద పెద్ద వ్యాసాలు రాయడం. వాళ్ళ కొంతమంది ప్రత్యేకించి ఏంటంటే వాళ్ళ భావజాలం మార్క్సిస్ట్ భావజాలంలా కనపడుతుంది, వామపక్ష భావజాలం కనిపిస్తుంది. కానీ ఏదో రకంగా మళ్ళీ కుట్రలు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద విషయం చెమ్మాలంటే ఇది జరగలేదు, అది జరిగింది రాయరు. కృష్ణ గారు, మీకు ఏంటంటే జరిగిన మంచిదే అలా పనిలో ఇంక పనిచేయదు. ఇచ్చిన పథకాల గురించి, అమలవుతున్నటువంటి పథకాల గురించి, వచ్చే పెట్టుబడుల గురించి వాళ్ళకి పెన్న పనిచేయదు, దాంట్లో ఇంక పనిచేయదు. అలా అంతా విద్వేషాలకు మాత్రం తెగ రాసి పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తూ ఉంటారు. అంటే ఇన్ని రకాల కులం కుట్ర జరుగుతుంది. అదేవిధంగా కులం కుట్ర ఏ విధంగా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అమరావతి విషయంలో ఏదైతే ఒక ప్రాంతానికి కులాల గురించి మాట్లాడారో, ఇప్పుడు ఏం చేస్తుందంటే కాపులకి కమ్మలకి మధ్య చిచ్చు పెట్టాలి. ఓకే. చిచ్చు ఏ విధంగా పెట్టాలి అనేటువంటి మాట ఇలా మొదలుపెట్టినప్పుడు ముందుగా ఏం చేశారు, జనసేన పార్టీకి ఇన్ని సీట్లు తీసుకోవడం ఏంటి, ఎలక్షన్స్ ముందు జనసేన పార్టీకి ఇన్ని సీట్లు తీసుకోవడం ఏంటి, ఆ పార్టీకి 175 నియోజకవర్గాల అభ్యర్థులు లేరు అని ఒక రకమైన మానసికంగా ఇక్కడ. అదేవిధంగా చంద్రబాబు గారిని ఏంటి, ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడూ గెలవలేడు, 40 సంవత్సరాలు ఉన్న పార్టీ అని చెప్తారు, కానీ ఎప్పుడు ఎవరినొకరు కలుపుకునే అధికారంలోకి వస్తాడని చెప్పేసి అక్కడ మేము సింగిల్గా వస్తున్నామనే మాటలు అది అయిపోయింది. అది కుట్ర ఫలించలేదు. కూటమి ప్రభుత్వం కలిసి మాట్లాడుకున్నారు, గెలిచి చూపించారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే స్థానిక సంస్థల్లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో కావచ్చు, కాపులకి కమ్మలకి ఏదో రకంగా మధ్య ఈ బంధం చెడగొట్టకపోతే మనకి భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో కాపులు ఎక్కడికెక్కడ అణగొట్టేస్తున్నారు. చంద్రబాబుకి అమ్ముడైపోయాడు పవన్ కళ్యాణ్. అందుకని చంద్రబాబు ఏది చెప్తే చేస్తున్నాడు తప్ప ఇతను ఏం అడగలేకపోతున్నాడు.
దాంతో మళ్ళీ చంద్రబాబు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే ప్రకటన చేశారో మరో 10 సంవత్సరాలు చంద్రబాబు గారే ఉండాలి ముఖ్యమంత్రిగాను, మరో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని మాట్లాడుతున్నాడు. కాబట్టి అంటే కాపులకి ఇంకా రాజ్యాధికారం సాధ్యం కాదా, ఎప్పుడు వాళ్ళకి బానిసలుగా బతకడమేనా అనేటువంటి కుట్రలు అక్కడ. అదే సందర్భంలో ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కొన్ని విషయాల్లో అగ్రెసివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళకున్న సీట్లు ఎంత, వాళ్ళకున్న బలం ఎంత, చంద్రబాబు గారు మొత్తం పవన్ కళ్యాణ్ గారికి తల ఊపుతున్నాడు, అతన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. కాబట్టి అక్కడ ఏదో రకంగా మన లోకేష్ గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేయాలని కొన్ని వ్యాఖ్యలు, అంటే కమ్మ సామాజిక వర్గాన్ని తక్కువ చేస్తున్నాడు చంద్రబాబు గారు అనే ఉద్దేశంతో ఆ విధమైన కుట్ర. ఓకే, చాలా విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ. అంటే పైకి కనిపిస్తున్నంత తేలికే కనిపించవు. కమ్మ కాపుకి గతంలో ఏదైతే కొంత దూరం ఉందో ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేశారు, అపవాదు తొలగించారు. ఈ రోజున ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏదో ఒక అవకాశం. మీకు ఉదాహరణగా రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, ఆయన ఎలా మాట్లాడతాడు అంటే కావాలని తెలుగుదేశం పార్టీని కొంచెం సైడ్ చేసి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి భావం. అది పైకి ఇది తేలిగ్గా నిజమా అనిపించేటువంటి విధంగా రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఓకే, కులం కుట్ర అంటే నేను ఎందుకు అంటున్నానంటే అది ఈ రోజున చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకళ్ళు అంటే ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల కాదు, ఒకళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి మాట్లాడారు, మనం తెలుగుదేశానికి ముందు వెళ్ళట్లేదు, తెలుగుదేశానికి వెనక్కి వెళ్ళట్లేదు, తెలుగుదేశంతో కలిసి చేయి పట్టుకుని మనం వెళ్తున్నామని చెప్పి అంటున్నారు. ఎక్కడా కూడా నాకు అధికారం కావాలి, నాకు సీఎం కావాలని చెప్పి అక్కడ పవన్ కళ్యాణ్ గారు అనలా. అయినా కూడా ఇటువంటి కుట్రలు అన్నమాట, కులం కుట్రలు. ఈ ఇంత పెద్ద సామాజిక వర్గాలు రెండు కలిసినాయి అంటే భవిష్యత్తులో మనకి ఛాన్స్ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలి, మానసికంగా రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో కొన్ని ఫేక్ ఐడియాలు కూడా క్రియేట్ చేసే సోషల్ మీడియాలో. తెలుగుదేశం పార్టీ ఫేక్ ఐడియాలు క్రియేట్ చేసి జనసేన మీద, జనసేన ఫేక్ ఐడియాలు క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ మీద గతంలోనే చేశారు. ఎన్నికల ముందు విఫలమయ్యారు, ఇప్పుడు ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, ఏదో రకంగా కూటమి ప్రభుత్వాన్ని కోల్చాలి. పైగా వాళ్ళ నాయకుడు ఏం చెప్తా ఉంటాడు మాట్లాడితే, ఇంకెలాగా జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, 2027లో మనమే ఉంటాం అనేటువంటి మాటలు అతను చెప్తూనే ఉంటాడు. ఓ పక్క నుంచి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ వెళ్ళిపోతున్నారు అసలు విషయం అర్థమయ్యి. కానీ ఇది ప్రజలు కూడా గమనించాలంటున్నాను. మాట్లాడితే ఏదైతే కులంతో చేసే ఈ కుట్రలు ఉన్నాయో దీన్ని ప్రజలు కూడా గమనించాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చాలా అండర్లైన్ పాయింట్. మెయిన్ ఛానల్స్ కూడా కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి అభివృద్ధిని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఏదో రకమైనటువంటి విషయాన్ని బయట తీసుకొస్తారు వాళ్ళు. అది డిప్యూటీ సీఎంగా లోకేష్ సబ్జెక్టు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు అడగవలసినటువంటి తిరుపతిలో ఆ సబ్జెక్టు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ హోమ్ మినిస్ట్రీ గురించి మాట్లాడిన విషయం కావచ్చు, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ మీద డిబేట్లు ఇలా చేస్తున్నారు. ఏమన్నాడంటే ఆ కుట్రలో భాగం కావద్దు. 7 నెలల్లో అద్భుతమైన ప్రగతి సాధించాం మనం, గతంలో 60 నెలల విధ్వంస పాలన నుంచి వచ్చాం. ఈరోజు కొంతమంది మేధావుల ముసుగుల్లో విదేశాల నుంచి వచ్చి ఒకటి స్థిరపడ్డామని చెప్పుకునే కొంతమంది మేధావులు కూడా కూటమిలోంచి పవన్ గెంటేయాలి టైటిల్ పెట్టి వీడియోలు చేయడం. గత 5 సంవత్సరాల్లో నోరెత్తుతానికి భయపడి చచ్చిపోయినటువంటి సన్నాసులంతా కొంతమంది ఆ రోజున సమాజంలో ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయని మాట్లాడడానికి భయపడిపోయారు. ఎక్కడ మాట్లాడితే జగన్ రెడ్డి తీసుకెళ్ళి లోపల వేస్తాడని భయం ఉంది. ఈ రోజున 7 నెలల్లో మాట్లాడేస్తున్నారు. ఓకే, అంటే ఏంటి, ఒక మెతక ప్రభుత్వంలో వీళ్ళకి కనిపిస్తుంది ఏమి చర్యలు తీసుకోలేకపోతున్నారు కదా, అందుకని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడతా కొంతమంది వీడియోలు పెట్టేస్తున్నారు. నేనేమంటున్నానంటే సమాజం మీద నిజంగా ప్రేమ ఉంటే విమర్శ చేయి తప్పులేదు, కానీ 7 నెలలు జరిగిన అభివృద్ధి కూడా చెప్పాలిగా. సరే వాళ్ళు అరెస్ట్ చేయలేదు, గతంలో అన్యాయాలు చేసిన వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్న వాళ్ళు వారి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అడగడం తప్పులేదు. కానీ అసలు 7 నెలలు ఏమీ చేయలేనట్టు, ఏమీ జరగలేనట్టు ఈ పేడు అనలిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మొదలుపెట్టి అంటే వాళ్ళు చూస్తానే ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తుల్లా కనపడతా ఉంటారు, విద్యావంతుల్లా కనపడతా ఉంటారు, సీనియర్ జర్నలిస్టులా కనపడతా ఉంటారు. వాళ్ళు చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఏదో రకంగా కూటమి ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి సమాజం మీద, ప్రజల మీద, రాష్ట్రాభివృద్ధి మీద ఎటువంటి ఆలోచన కానీ విధానం కానీ ఏమీ లేదు. కేవలం ఏదో రచ్చ చేయాలి. నేనేమంటే ఆ ట్రాప్లో పడొద్దు. ఎవరిని అంటున్నా నేను, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మనం విచ్ఛిన్నానికి ఖచ్చితంగా
ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఏదో రకంగా కుట్ర చేసి విడగొట్టాలనే ఉద్దేశంతో ఆ ట్రాప్లో పడొద్దు, ఖచ్చితమైన అభివృద్ధి జరుగుతుంది, మన అభివృద్ధి గురించి చెప్పుకుందాం, వినాశనం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకోనని అని మాత్రం నేను చెప్పడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.